ఆదికాండం 1వ అధ్యాయం చెప్పబడుతుంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మనిషిని ఎంతమంది సృష్టించారు? పితా, కుమార, పరిశుద్ధాత్మ, త్రిత్వ దైవం, ట్రినిటీ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుడు మనల్ని నిర్మించారు. వారు ఎలాగ ఉన్నారో అలాగనే మనల్ని కూడా దేవుడు సృష్టించారు. ఎవరైనా మీకు చెప్పేనట్లయితే మీరు చెప్పండి, మనిషిన్ నాట్ ఫ్రమ్ మంగి, మనిషిన్ ఫ్రమ్ గాడ్. ఆమె చెప్పండి, మానవుడు ఎక్కడి నుంచి వచ్చారు? దేవుని పోలిక చెప్పిన మన అందరూ సృష్టించబడి ఉన్నాము. మన మీద జీవాత్మని దేవుడు ఊది ఉన్నారు. ఆ జీవం ఒకరోజు ఒక పెద్ద మహానుభావుడు 79 సంవత్సరాలు స్తోత్రం, ఆయన దేవుని నమ్ముకున్న వ్యక్తి. ఒకరోజు ఆయనకు బాలేక ఆసుపత్రికి వెళ్ళారు. 2 రోజు ఆక్సిజన్ పెట్టారు. చాలా సీరియస్ కేసు. ఎక్కడున్నారు? ఐసీయూలో ఉన్నారు. 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన సమయంలో ఆయనకు బిల్లు ఇచ్చారు. బిల్లు ఇచ్చినప్పుడు ఆయన అన్నారు, బిల్లు చూస్తే 3 లక్షలు. 2 రోజు కింద 3 లక్షలు. స్తోత్రం. ఆయన అది చూసి ఏడుస్తున్నారు. ఎందుకన్నా బిల్లు ఎక్కువైపోయిందన్నా, బిల్లు తక్కువ అవ్వాలన్నా? లేదు, ఈ బిల్లు స్తోత్రం 2 రోజు ఆక్సిజన్కే ఇంత బిల్లు ఉంటే నన్ను దేవుడు 79 సంవత్సరాలు ఎంత ఉచిత వైద్యం, ఉచిత బిల్లు, ఉచిత శ్వాసం ఇచ్చి నన్ను నడిపించారు. ఆయనకి ఎన్ని హృదయంగా చెల్లించినా అది రుణం తీరాదు అని ఆయన ఏడుస్తున్నారంట. ప్రియమైన బ్రదర్, మనల్ని ఎక్కడి నుంచి సృష్టించారు దేవుడు? అందరూ చెప్పండి, మట్టిలో నుండి. ఆమేన్. హల్లెలూయా. మనమేమో ఎక్కడి నుంచి సృష్టించబడలేదు, కోతిలో నుండి మనం సృష్టించబడలేదు. అట్లీస్ట్ మీ అందరికీ కోతి ఏం చేస్తుందంటే చెవిలో ఏం చేస్తుంది? కదిలిపిస్తూనే ఉంటుంది. అట్లాగే ఏమైనా ఉందా? ఇలా చేస్తున్నామా మనం కూడా? లేదు కదా. ఒక తోక, ఒక కాలు, ఒక ఇది ఏమీ లేదంటే మన దేవుడు తనలాగానే దేవుడు సృష్టించారు. ఒకరోజు దేవుడు కొలిమిలో దేవుడు మనిషిని సృష్టించారంట. ఒక చిన్న ఒక కథ ఇది. సృష్టించినప్పుడు ఎక్కువగా అది కొద్దిగా సృష్టించినప్పుడు తీసి చూస్తే చాలా నల్లగా ఉన్నదంట. ఆ మానవుడు ఎలా ఉన్నారు? చాలా నల్లగా. ఆ మానవుడు ఆఫ్రికా దేశంలో పాడేశారంట. ఎక్కడ పాడేశారంట? ఆఫ్రికా దేశం. మరలా కొలిమిలో సృష్టించినప్పుడు ఎక్కువగా వేడి అయిపోయిందని తెల్లగా అయిపోయారంట. అది తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెట్టారు? అమెరికా దేశంలో పెట్టేశారంట. తర్వాత అది నల్లగా అయింది, తెల్లగా అయిందని చెప్పి స్తోత్రం మరలా సృష్టిస్తామని చెప్పి సృష్టించినప్పుడు అదే మధ్య తరగతి అయిన మన అందరూ. హల్లెలూయా. బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు మనల్ని దేవుడు ఎలా సృష్టించున్నారు? తన పోలిక చెప్పిన. మట్టిలో జీవ శ్వాసం ఉన్నది. 2వ పాయింట్ రాసుకోండి. ఎగెస్కేల్ 37:4-5. అందుకైనా ఎండిపోయిన నా ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, యెహోవా మాట ఆలకించుడి. ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. హల్లెలూయా. చెప్పరా హల్లెలూయా. నంబర్ 1 పాయింట్ మట్టిలో జీవాత్మ. నంబర్ 2 పాయింట్ ఎముకల్లో జీవాత్మ. ఎండిన ఎముకలైన మనలో దేవుని ఆత్మ. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఎండిన పరిస్థితిలో, ఎడారిలో, అరణ్యంలో, అయ్యా నా జీవితం ఇంతే చాలు, ఇంకా నేను చర్చికి వెళ్ళను, లేకపోతే నేను జీవించడం చాలని చెప్పి, చనిపోతే చాలని చెప్పి ఉన్నారా? ఈరోజు దేవుడు చెప్తున్నారు, మీ ఎండిన జీవితంలో నేను నా ఆత్మాన్ని కుమ్మరించబోతున్నాను. చెప్పట్లు కూడా దేవుని నామయపరచండి. ఎండిన హల్లెలూయా మన ఎండిన జీవితంలో. హల్లెలూయా. అక్కడ చదవండి, 5 చదవండి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా. ఎముకలతో ఎవరైనా మాట్లాడతారా? ఎముకలతో ఎవరైనా
విశ్వాసం కలిగి చెప్తారా? కానీ యెహెజ్కేలుకి ఒక విశ్వాసం ఉండేది. సుమిత్ వెల్కిల్స్ వర్త్ అనే సేవకులు, ఆయన ఒక ప్లంబర్ అన్నమాట. ఆయన భార్య ద్వారా ఆయన రక్షణ పొందారు, దేవుడు నమ్ముకున్నారు, బలంగా దేవుని కోసం పరిచర్య చేశారు. ఆయన డెడ్ బాడీని 24 డెడ్ బాడీని ఆయన ప్రార్థనలు లేపారు. ప్రియమైన బ్రదర్ అండ్ సిస్టర్, మన కాలంలో క్యాన్సర్ వస్తుంది, తర్వాత కాలరా వస్తుంది, కరోనా వస్తుంది, ఎయిడ్స్ వస్తుంది. సడన్లీగా హఠాత్, ఇప్పుడు ఏ అటాక్ అంటే సైలెంట్ అటాక్, అలా నిలబడుతున్నారు, చనిపోతున్నారు. ఈ కాలంలో ఆ ఎండిన ఎముకలకు లాగా మన జీవవాక్యమును, యేసయ్య ఇచ్చిన జీవవాక్యమును మీరు నేను చెప్పినప్పుడు అది బ్రతికింపబోతుంది. చప్పట్లు కొట్టి దేవుని నామయపరుస్తా. సుమిత్ వెల్కిల్స్ వర్త్ 24 డెడ్ బాడీని లేపారు. ఆయన మీటింగ్లో ఎన్నో మిరాకిల్ దేవుడు చేశారు. ఎందుకు ఇదే చెప్తున్నానంటే, మీరు కూడా మాట్లాడాలి. దేవుని యొక్క వాక్యమును మీరు మాట్లాడి చూడండి. దేవుడా, ఈ వాక్య ప్రకారం నేను జీవించడానికి, ఈ వాక్య ప్రకారం అద్భుతం చేయడానికి, ఈ వాక్య ప్రకారం నా కట్టి కరగడానికి, ఈ వాక్య ప్రకారం నా అప్పుల బాధ తీరడానికి, ఈ వాక్య ప్రకారం నేను దేవుళ్ళు ఎదగడానికి మోకాలాత్మని నాకు దయచేయండి ప్రభువా. ప్రైజ్ ద లార్డ్. 7వ వచనం చదవండి. 37:7. నేను ప్రవచించుచుండగా గడగడనే ఒక ధ్వని ఒకటి పుట్టేను. అప్పుడు ఎముకలు, హల్లెలూయా చెప్పరా. మీరు ప్రవచించిన కాలం ఇది. ఓ స్తోత్రం బ్రదర్ అండ్ సిస్టర్, మీ జీవితంలో ప్రవచించిన కాలం ఇది. నేను 2000 నుండి ప్రవచనం చెప్పుకొని వస్తున్నాను. స్తోత్రం. ఈ కాలంలో వరల్డ్లో జరిగిపోతున్న కార్యమును డిసెంబర్ 29కి టెలికాస్ట్ అవుతుంది. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఇది ప్రవచనాత్మ కాలం. ఇది మిమ్మల్ని, నన్ను, ఇక్కడ ఉన్న సేవకుల్ని దేవుడు ప్రవచనాత్మతో వాడుకుంటారు. ఆ ఎముకలని, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి ఒకదానికి ఒకటి కలుసుకొనేను. నేను చూచుచుండగా మాంసమును వాటి మీదకి వచ్చును, వాటి పైన చర్మము కప్పాను. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, మన మీద దేవుడు స్తోత్రం ఒకటి పైన ఒకటి చేరపోతుంది. ఒకటి పైన స్తోత్రం ఆ చర్మం మాంసం కప్పబడబోతుంది. ఓ స్తోత్రం, నడవపోతున్నారు. పెద్ద మిరాకల్ మీ ద్వారా, నా ద్వారా దేవుడు చేయబోతున్నారు. ఒక ఫోన్ ద్వారా ఎన్నో మిరాకల్ నా జీవితంలో, ఇక్కడ ఉన్న కార్యం జీవితంలో, ఇక్కడ కూర్చున్న వారి జీవితంలో ఎన్నో కార్యం చేస్తున్నారంటే ఈ మిరాకల్ని దేవుడు చేయబోతున్నారు. చూడండి, 2 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 21లో చదివినట్లయితే, ఎలీషా యొక్క స్తోత్ర ఎముకల పైన, చనిపోయిన ఎలీషా యొక్క ఎముకల పైన ఆ స్తోత్రం మృతి పొందక వచ్చినప్పుడు భయపడి ఎలీషా యొక్క సమాధిలోకి ఉంచక, సో హల్లెలూయా, శవము, ముట్టిన శవము, ఎముకలు, ఎలీషా ఎముకలు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచి, ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుస్తా. మీ ఎముకలకు, నా ఎముకలకు ఒక పవర్ రాకూడియ సమయంలో మనం వచ్చి ఉన్నాము. అంత్యకాల విందలు, అంత్యకాల సూచన క్రియలు, గొప్ప గొప్ప దేవుని యొక్క నామం అద్భుతం ద్వారా, ఆశ్చర్యం ద్వారా, యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఆయన అద్భుత సూచన క్రియలు చేసి ఆయన వెంబడించినట్లు చేసినట్లు ఈరోజు చాలా మంది పిల్లలు దేవుని వెంబడించబోతున్నారు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుస్తా. హల్లెలూయా.